కంటే నువ్వేమన్నా ఎక్కువ ఇచ్చుకుంటున్నావా? న్యూయార్క్ కావాలని కోరుకోబాక నువ్వు. ముందు మనం ఏంటో నేల విడిచి సాము చెయ్యొద్దు. మీరు చేస్తే మీ తలనొప్పి ప్రజలకి చుట్టుకుంటది, మీ ఆలోచన ప్రజలకి చుట్టుకుంటది. ఇవాళ వాళ్ళు అమ్ముకోగలిగితేనే గ్రేట్. ఇవాళ పాప అల్లాడిపోయారండి వాళ్ళు. ఎందుకంటే చేతి నిండా డబ్బులు వచ్చేటటువంటి భూములు తీసుకెళ్లి 11 ఏళ్ల నుంచి అందులో వ్యవసాయం లేక చంకనాగిపోయారు. ఇవాళ వీళ్ళు ఇచ్చిన ప్లాట్ వాళ్ళ భూమిలో వాళ్ళకే. అది వాళ్ళు 1 కోటో 2 కోట్లు వస్తుంది అనుకుంటే వీళ్ళు దాంట్లో మళ్ళీ పెతలాటకం పెడతారు. ఇలా అంటే మామూలు వాళ్ళు కొనలేరు కదా సార్. ఇప్పుడు అదే 1200 గజాలంటే మళ్ళీ బలిసినోడే కొనాలా అంటే వీళ్ళోళ్ళే కొనాలి. ఇప్పుడు 100 గజాలు కొనాలనుకుంటాడు, నాలంటాడు ఎవడో కొనలేదు మరి అప్పుడు. అంతే. ఇప్పుడు 1200 గజాలు ఉంటే 100 గజాలు చొప్పున తలకు ఒక్కొక్క 50 లక్షల రూపాయలు అంటే కొనుక్కోగలుగుతాం. అవును, ఇప్పుడు 100-150 గజాలు ఇల్లు కట్టుకుంటున్నారు. అది ఇప్పుడు అలాంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదా అమరావతికి? ఇంకా అది వద్దంటున్నారు వీళ్ళు. అంటే 1000 గజాలు కట్టుకున్నారు. అసలు మనుషుల్లాగా ఆలోచించట్లేదు వీళ్ళు, ఏదో దైవదూతలుగా దైవాంశ సంభూతులాగా ఆలోచిస్తున్నారు. భూమి మీద నుంచి ఆలోచించాలి వీళ్ళు. వీళ్ళు చేస్తున్న తప్పు ప్రజలకి శాపం అవుతుంది, ఆంధ్ర ప్రజలకి. ఇప్పుడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేస్తారని కూర్చోబెట్టారు. ఎవడు రాలేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తెచ్చి సర్దుతున్నారు. అదే కదా ఇప్పుడు ఆయన చెప్పింది పెమ్మసాని. అన్ని సంస్థల హెడ్ క్వార్టర్లు అక్కడ పెడతారు.